క్రాప్ హాలిడే మాదిరిగానే బంగారానికి కూడా హాలిడే ప్రకటిస్తే మంచిదే అని అంటున్నారు మహిళా డాక్టర్ కల్పన. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం విస్తరిస్తున్న వేళ సంక్షోభాన్ని అధిగమించేందుకు కఠినమైన నియమాలు పాటించాలని సూచించారు. ప్రధాని చెప్పినట్లుగానే బంగారు కొనుగోలు ఆపివేయాలని, అతివలకు అత్యంత ఆనందాన్ని కలిగించే బంగారు ఆభరణాలు, నగలు 1 సంవత్సరం పాటు కొనుగోలు చేయకుండా ఉంటే విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చంటూ చెబుతున్న డాక్టర్ కల్పనతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ సంక్షోభాన్ని ప్రజెంట్ భారతదేశంలో కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని మోడీ అయితే మాత్రం కొన్ని నిర్దేశించినటువంటి పనులైతే ఆయన పురమాయించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ విదేశీ మారక నిల్వల్ని పెంపొందించే విధంగా కూడా ఆయన అయితే చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి అని చెప్తున్నారు. ఈ విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు డాక్టర్ కల్పన గారు ఉన్నారు. మేడం చెప్పండి, మహిళలకి బంగారం అత్యంత ఇష్టమైనటువంటిది, అటువంటిది బంగారం 1 సంవత్సరం పాటు వాడద్దని ప్రధాని మోడీ అన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? భారతదేశాధిపతిగా భారతదేశానికి ఒక ప్రధానమంత్రి ఎలాగంటే ఒక ఇంటికి పెద్దగా, ఇంటి పెద్ద కొంచెం ఇంట్లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మనం ఇంట్లో వాళ్ళందరినీ ఎలా చెప్తాం? కొంచెం ఖర్చులు తగ్గించుకోండి, అధికంగా ఖర్చులు చేయకండి, జల్సాలకు పోవద్దు అని చెప్తాం. అలాగే చాలా సింపుల్గా ఒక భారతదేశ ప్రధానిగా ఉన్న శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలందరికీ కరోనా వచ్చిన టైంలో ఎలా చెప్పారు, ఎంత జాగ్రత్తలు చెప్పారు, చాలా ధైర్యం చెప్పిన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు కూడా ఈ యుద్ధ వాతావరణంలో మనం చూస్తూనే ఉన్నాం. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ ఈ వారు ఎక్కువగా ఆయిల్ బావులు అక్కడే ఉన్నాయి. కాబట్టి మనకి అవి రావాలంటే చాలా డీజిల్ ఇప్పుడు రాను రాను సంక్షోభం ఎదుర్కోవచ్చు అని ముందుగా మనందరికీ ఒక సంకేతాన్ని చెప్తున్నారు. భారతదేశంలో ప్రజలందరూ పర్టికులర్గా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సంక్షోభం మన కుటుంబం దాకా రాకుండా ఉండాలంటే కుటుంబంలో పెద్దలు ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళందరికీ ఇలాగే చెప్పాలి. మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ లగ్జరీ ఫంక్షన్స్, లగ్జరీ ట్రిప్స్, ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లగ్జరీ కట్ చేసుకోండి. మితంగా ఉండండి, మితమే హితం. ఎప్పుడైనా అతి అనర్థదాయకమే కాబట్టి మితంగా. కుకింగ్ ఆయిల్ కూడా ఆయన అంతా చాలా చక్కగా చెప్పారు. మా అందరికీ చాలా బాగా నచ్చిందండి నిజంగా మాట్లాడితే. దేహ సేవ, దేశ సేవ అనేది బాగా చాలా చక్కగా చెప్పారు. ఇవన్నీ అయితే ఓకేనండి, ఇవన్నీ అయితే యాక్సెప్ట్ చేస్తారు. కానీ మహిళలకి గోల్డ్ అంటే విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్. అటువంటి సందర్భంలో గోల్డ్ కూడా 1 సంవత్సరం పాటు అసలు కొనద్దు అని ప్రమాణం చేసుకోవాలని చెప్తున్నాడు. దీన్ని ఏ విధంగా? బంగారం అసలు నిల్వలు ఎక్కువగా భారతదేశంలోనే ఉన్నాయండి. భారతదేశంలో మహిళలకి ఆభరణాలు అంటే ఆభరణాల మీద అభిమానం ఉండటం సహజమే. కాబట్టి మనం భారతదేశంలో మధ్యతరగతి కుటుంబీకులంతా బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కూడా చూస్తాం మనం. కాబట్టి ఇప్పుడు బంగారం రేట్లు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, బాగా షూట్ అవబోతుందని తెలిసిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది వార్. సో ఆయన అలా చెప్పడంలో తప్పేం లేదు. ప్రతి ఇంట్లో నిల్వలు ఉన్నాయండి. బంగారం అంటే ఎగువ మధ్యతరగతి కుటుంబం దగ్గర చాలా బంగారం కిలోలు ఎంత తక్కువ వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత గ్రాముల్లో ఉంటానే ఉంది. బంగారం 1 సంవత్సరం మేము కొనట్లేదు. క్రాప్ హాలిడే ఇస్తాంగా, క్రాప్ ఎక్కువైనప్పుడు. అలాగే ఇప్పుడు క్రాప్ హాలిడే బదులు గోల్డ్ బయింగ్ హాలిడే, గోల్డ్ సెల్లింగ్ హాలిడే. ఓకే, కొంతమంది గోల్డ్ సిల్వర్ మర్చెంట్స్కి ఇది ప్రాబ్లమే, కానీ మధ్య తరగతి వాళ్ళకి ఇది మంచి హెచ్చరిక. అంటే ఇప్పుడు మనకి ప్రధానంగా కూడా మన భారతదేశంలో పూర్తిగా కూడా మనం గోల్డ్ అనేది ఒక గౌరవానికి సంబంధించిన అంశంగా కూడా చూస్తూ ఉంటాం. దాన్ని ఏ విధంగా సస్టైన్ కావాలి? బంగారం గౌరవమే. బంగారు ఆభరణాలు మనకు భూషణాలే కాకుండా ఇన్వెస్ట్మెంట్గా కూడా ఉంటున్నాం. కానీ 1 సంవత్సరం బంగారం కొనకపోతే ఏమీ అవ్వదు. ఆల్రెడీ నిల్వలు ఉన్నాయి, అందరి దగ్గర నిల్వలు ఉన్నాయి. బంగారాన్ని 1 సంవత్సరం కొనకుండా ఉండటం అనేది ఒక మంచి పరిణామమే. ప్రపంచంలో ఇంక ఏ కంట్రీలో కూడా ఇంత ఉండదు. మన భారతదేశంలోనే ఇంత ఎక్కువగా ఉంటుంది బంగారు ప్రియులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఎల్లో మెటల్ మీద కొంచెం మోజు మనం తగ్గించుకొని
కొంచెం తక్కువ, ఒక్క సంవత్సరం బంగారం కొనపడితే ఏమవుతుందండి? ఏమీ అవ్వదు. అత్యవసరం అయినప్పుడు, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, మంగళసూత్రాలు కొనాలి, నల్లబొసులు కొనాలి, అలాంటివి కొనుక్కోండి. అంతేగాని ఎక్కువ లగ్జరీ ఆర్టికల్స్, పెద్ద పెద్ద ఆభరణాలు, పెద్ద పెద్ద నగలు అవన్నీ కొంచెం ఆపుకోవటం వల్ల కుటుంబ ఆర్థిక వ్యవస్థ, అంటే మన డబ్బులు మన చేతిలోనే ఉంటాయి. ఏదైతే ఈ స్టేటస్ సింబల్ బంగారం అనేది మహిళలు అయితే మాత్రం స్టేటస్ సింబల్గా భావిస్తూ ఉంటారు. అటువంటి స్టేటస్ సింబల్ అయినటువంటి బంగారాన్ని మాత్రం కొన్నాళ్ళ పాటు, అంటే ఒక సంవత్సరం పాటు కనుక కొనుగోలు చేయకుండా ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, అదేవిధంగా కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటుందని డాక్టర్ తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ లైన్ న్యూస్, గుంటూరు నుంచి. ఒంగోలు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు.